వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. నమస్కారం నమస్కారం అందరికీ. చలసాని గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు చిరంజీవి గారు వెర్సెస్ ఇప్పుడు బాలకృష్ణ గారు జరుగుతున్న వివాదం మీరు చూస్తున్నారు. దీనికి కారణం, ప్రధానమైన కారణం బాలకృష్ణ గారు వ్యాఖ్యలే అనుకోవాలా, లేకపోతే దీనికి ఏదైనా నేపథ్యం ఏదైనా ఉందా? అంటే దశాబ్దాల నుంచి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇద్దరి మధ్యన ఉండేదండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఫీల్డ్లోకి వెళ్ళిపోవటం వల్ల ముందు చిరంజీవి గారికి ఆ స్పేస్ తనకు ఉందే, తను క్రియేట్ చేసుకున్నారు. దాన్ని అపరితంగా నెంబర్ 1 పొజిషన్లోకి తర్వాత వెళ్ళడం జరిగింది. తర్వాత హీరో కృష్ణ గారు చాలా కాలం సూపర్ స్టార్. చిరంజీవి గారు ఎంట్రీ టైంలో ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ టైంలో కొంతమంది చేతుల్లోనే ఇండస్ట్రీ ఉన్న పరిస్థితి. ఇండస్ట్రీ మొన్నటి వరకు కూడా కేవలం కొంతమంది, అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలనేది, అంటే మొత్తం కాకపోయినా 70-80% ఆ పరిస్థితి ఉండేదండి. అప్పుడు నాగిరెడ్డి గారు వాళ్ళందరూ ఉండటం వేరు. ఆ తర్వాత నుంచి కూడా ఒక వర్డ్గా వెళ్ళిపోయింది పని చేసుకునే వ్యవస్థలో. కానీ చాలా స్వయం కృషితో పైకి వచ్చిన ఆయన చాలా హంబుల్ పర్సనాలిటీ చిరంజీవి గారు. మీరు కావాలంటే మీరు మాట్లాడి ఉంటారు. ఇంకొకళ్ళకి సరే కోపం వచ్చినప్పుడు, మరీ కోపం వచ్చినప్పుడు, తక్కువ వచ్చినప్పుడు వేరే సంగతి పక్కన పెడదాం. ఇంకొకరికి నొప్పి ఎంత చిన్న వ్యక్తి అన్నా ఒక ఏఎస్పీ వెళ్ళి ఏమన్నా ఇక్కడ నమస్తే అండి మీ జాతర మీరు అందరూ చాలా హంబుల్గా మాట్లాడేవి. నాన్ కాంట్రవర్షియల్ అంటే ఆ దాసనారాయణ గారితో ఉన్నాయి, అది మాట్లాడదు. మా దాసనారాయణ గారు నాకు మంచి మిత్రులు, పెద్దలు. మా పాలకొల్లు అయింది. రేలంగి నరసింహరావు గారు మా పాలకొల్లే, కోడి రామకృష్ణరావు గారు మా పాలకొల్లే, చలం గారు మా పాలకొల్లే. అసలు మీరు మీకు పిన్సెట్ రవిరాజ గారు, ఇప్పుడు ఆది వాళ్ళ నాన్నగారు పిన్సెట్ రవిరాజ డైరెక్టర్, ఎస్ఎస్ రవిచంద్ర దేశోత్తర డైరెక్టరు. అలా మీరు చెప్పుకుంటా పోతే మన భాస్కరు, మా పక్క ఊరు వెళ్తే సత్యరాజ్ లక్ష్మణ బాబు గారు, ఆ పక్కన చిరంజీవి గారు, ఆ తర్వాత పక్కన కృష్ణరాజు గారు, అంతా ఒక కళలకు పుట్టినీళ్ళు అనుకునేవాళ్ళం. సరే ఏదేమైనా ఒక ఆయన తెలుగుదేశం బట్టి ఉండగా 83-84లో మేము చూసారు డిస్కో కింగ్ అయినా రావటం. కానీ ఒరిజినల్ డిస్కో కింగ్ ఎవరంటే చిరంజీవి గారండి. ఆ రోజుల్లో ఒక ఊపు ఫైట్స్లోనూ దాంట్లో అద్భుతంగా ముందుకెళ్ళారు. 86లో కొంచెం ఈయన పైకి వచ్చినా సరే లేటర్ చిరంజీవి గారు రీగైన్ గ్రౌండ్. అంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇద్దరు అనారోగ్యకరమైన పోటీ ఎప్పుడు లేదు. కానీ ఇది ఉంది. కానీ విచిత్రం ఏంటంటే 65 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు కాంపిటీట్ పడుతున్నారు. చూసారా? అది అద్భుతం. చూశారు కదా. ఇప్పుడు హీరోల కింద చేస్తాను ఇద్దరు. సరే దాని నేపథ్యాన్ని పక్కన పెడదాం. కానీ నిన్న జరిగిన దాంట్లో అది అనాలోచితంగా ఈయన దాని మీద జరిగిందని అనుకుంటున్నాను. శ్రీనివాస్ డాక్టర్ కామినేని శ్రీనిబాబు గారు అని ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన తెలుసు ఇన్హెరెంట్గా పడదో ఏదైనా కానివ్వండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించడానికి అన్నట్టు అసలు చిరంజీవి గారు వెళ్ళినా సరే చాలా స్పష్టంగా, ఎందుకంటే ఏముందో గొప్పకుని వినకుండా మన చిరంజీవి గారు ముందర వెళ్ళినా సరే మేము మిమ్మల్ని కలవము, మీరు వెళ్ళి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని గారు కలవండి అంటే, కాదు మీరు నాకు చెప్పారు కాబట్టి నేను వచ్చాను అంటే దీంట్లో ఎంత వాస్తవం ఉందనేది డెఫినెట్గా కొంతమంది తెలుసు. నేను ఇప్పుడు మాట్లాడుతూ మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. బట్ కొంత ఉండదు, ఎక్కువ కాదు. ఇవాళ చిరంజీవి గారు చెప్పిందే నిజం అనుకోవాలి ఇవాళ. ఎందుకంటే దీన్ని టెస్టిమోనీ చేయాల్సింది ఎవరు? మహేష్ గారు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు గారు మాట్లాడిన, ఆ రోజు బయటకు వచ్చే ముందర మహేష్ బాబు గారు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. అందువలన మామూలుగా ఆయన మాట్లాడారు. కానీ బాలకృష్ణ గారు దాని గురించి అందిపుచ్చుకుని ఆయనకి వాచాలత్వం బాగా నోటి దురుసు ఎక్కువ అండి. ఎందుకంటే ఆయన ఏదో ఒకసారి బ్లడ్ అంటే చాలా గట్టిగా మాట్లాడాను. చాలా అహంకారం తెలకెక్కకూడదు. ఆ వాచాలతో అంటే బోళా మనిషి అయితే అయి ఉండొచ్చు. నేను అన్నట్టు ఏంటండి, నిజంగా చాలామంది సినిమా వాళ్ళ మీద ఆయన బోళా మనిషి. కానీ ఇట్ నాట్ గివ్ పర్మిట్ యూ ఏది పడితే అది మాట్లాడటానికి. సినిమా ఫంక్షన్లు అంటే ఇది అసెంబ్లీ. ఆ సినిమా ఫంక్షన్ మాట్లాడటం కూడా తప్పే, అది వేరే సంగతి. కానీ అసెంబ్లీలో నేను మాట్లాడితే ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు, నీచి చంద్రబాబు అని మాట్లాడలేదా? అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడలేదా? ఇప్పుడు ఇలా ఈ ఒక్కడే మాట్లాడారని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అన్నారు. ఇంత కూడా కాకుండా భారతి గారిని ఎంత దుర్మార్గంగా పోస్టులు వేశారు. చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వేసి చూపించండి వీడియో అంటారు మరోసారి. మనం ఎందుకంటే అవమానించడం లేడీస్ని? చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు ఎక్కువ ఆడవలేదు నాకు తెలిసి. వాళ్ళ తల్లిదండ్రి గారు పోయినప్పుడు కూడా నిబ్బరంగానే ఉన్నాడు మనిషి. ఎన్టీ రామారావు పోయినప్పుడు ఆయన సంగతి మాట్లాడలేదు. ఆయనకి అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా ఇదనేది ఆలోచిద్దాం మానసికంగా. కానీ ఈ నేపథ్యంలో పాతవి బట్టి మనం దీనికి ఇవ్వలేము. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక శాసనసభ్యుడు సైకో గాడు అని మాట్లాడటం ఖచ్చితంగా అభ్యంతరకరం. నో సెకండ్ థాట్ ఇన్ దట్.
ఇంకొకళ్ళు అంటే ఇంకోటి తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారు పక్కన 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది పదజాలం అండి. ఇంకొకళ్ళు అసెంబ్లీలో ఉన్నారు కదా, అన్నీ పాత అయిపోయింది. అందువల్ల మొట్టగా మనం చేసింది అది మంచి పద్ధతి కాదు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అన్పార్లమెంటరీ అయిపోయిందండి. ఇప్పుడు పూర్వం సినిమాలు పిల్లల్ని చూడొద్దని చెప్పేసి చెప్పేవాళ్ళు ఏ సర్టిఫికేట్, ఇప్పుడు ఇది A+ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట అసెంబ్లీ సమావేశాలకు. మనకు ఆశ్చర్యం, వాళ్ళు సభాపతి గారు నా మీద బాధపడినా అలా అనిపిస్తుందని అంటున్నా. సరే, సెకండరీ అది వెంటనే జరిగిన వెంటనే ఏం చేయాలి? సభాపతిగా ఉన్న ఎవరు రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి, అప్పుడు సభాపతిగా ఉన్నారు స్థానంలో, ఆయన వెంటనే ఖండించాలి, తీయించాలి. ఇవాళ కామినేని శ్రీనివాస్ గారు రెండో రోజున అంటే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ నా వాలంటరీగా నా వ్యాఖ్యలు సావిచ్చాయి, వెంటనే ఉపసంహరించుకుంటానంటే సరే రికార్డ్స్ ప్రకారం చేస్తానని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఇంతవరకు బాగానే ఉంది. ఆయన మాట్లాడింది ఏంటండి, ఇలా అపాయింట్మెంట్ గురించి. వెంటనే బాలకృష్ణ గారు లేచి ఈయన గ్రోజ్ ఏంటి, మొన్న ఆయన లిస్టులో FDC లిస్టులో 9వ పేరు వచ్చింది మాట్లాడదాం అని. ఫస్ట్ ఏం మాట్లాడారు, మీరేదో చెప్పారు, ఈయనేదో అడిగారంట, ఆయన ఏదో ఇచ్చాడంట, టైం అది నిజం కాదు అంటే యాక్చువల్గా శ్రీనివాస్ గారు మాట్లాడిన తప్పు, జగన్మోహన్ రెడ్డి గారే అపాయింట్మెంట్ ఇచ్చినట్టే డైరెక్ట్గా. అంటే ఈయన కష్టపడ్డాడు, చిరంజీవి గారు కష్టపడ్డాడు, చిరంజీవి గారు కష్టపడలేదని ఆయన ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడంటే యాక్చువల్గా సైకోగాడు అనుకుంటే వాళ్ళ వైకాపా వాళ్ళు బాలకృష్ణ గారు ఎత్తి మీద ఎత్తుకునేవారు. అవునే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి కష్టపడేదంటే ఆయన ఇచ్చారంటే అంటే ఎంత చిన్న వర్డింగ్ని కూడా ఎవరికాళ్ళు రాజకీయ అడ్వాంటేజ్గా తీసుకుంటే డెప్త్ బిట్వీన్ ద లైన్స్ ఆలోచిస్తే అర్థం కాదండి. రెండో విషయం అని మాట్లాడారు. అసలు దీంట్లో ఎవరిని మన అనవసరంగా మాజీ ప్రొఫెసర్గా దూరి చిరంజీవిని ఆడియుడు అన్నాడు, అక్కడ జనసేనని నిద్రపోతాను వెళ్ళి రెచ్చగొడతాను. నాకు ఎందుకు రెచ్చగొడతాను అర్థం కావట్లేదు, ఏం ప్రయోజనం ప్రమాదం వస్తుందో. ఉంటే టీ కప్పులు తుఫాన్లో సవరించిపోయి ఇతర సమస్యల మీద దృష్టి పెట్టనని చెప్పాల్సింది పోయి నేను అదే మాట నేను రెండో నుంచి అదే చెప్తున్నాను. వీళ్ళు పెద్ద సినిమా వాళ్ళు దిగొచ్చారు, మాట్లాడదాం తర్వాత. అయితే బాలకృష్ణ గారు మాట్లాడే మాటల మటుకు బాలకృష్ణ గారు మాట్లాడింది ఖచ్చితంగా ఒక విధంగా తప్పు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని సైకోగాడ్ అంటాం తప్పు, ఇంకొకళ్ళు అంటానని చెప్పి ఇంకేం సర్టిఫికేట్ ఎవరు చిరంజీవి విషయంలో చిరంజీవి గారి విషయంలో ఆయన చెప్పింది ఆయన ఇచ్చాండి ఈయన ఇచ్చాండి తక్కువ, కానీ ఎవరిని అనుచితమైన పద్యాలను లేదు దాంట్లో మీరు చేసుకోండి. కానీ రెండోసారి ఎవరిని మొన్న FDC నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది, 9వ పేరు పెట్టారు, నేను ఎవరు అంటే ఆయన పద్మభూషణ అవార్డు కందులు దుర్గేష్ గురించి మాట్లాడాడు. కందులు దుర్గేష్ గారు జనసేన మంత్రి. కందులు దుర్గేష్ గారు గౌరవ సినిమా టోఫో, ఆయన పద్యాలం నాలిక, మరి సినిమా యాక్టర్ అయ్యారు, డైలాగ్ డెలివరీ బాగుంటుంది, బయట ఏం మాట్లాడారని కాదు అసలు స్పష్టత ఉండదని ఆయన మాట్లాడిన దాంట్లో 4 కప్పదాట్లు వేస్తారు. ఆయన మరి హీరో అయ్యారు, డైలాగ్ డెలివరీ డబ్బింగ్లో బాగా చెప్తారేమో, ఇక్కడ కాదు మనం మీరు 100 వీడియోలు చూసాం, ఏదైనా స్పష్టత ఉంటుందండి. టోటల్ ఓవరాల్గా లిస్ట్లో మాత్రం ఆయన చెప్పింది కందులు నాకు FDC ఆయన బాధ అంతా ఏమొచ్చిందంటే FDCలో ఇంట్రెస్ట్లో 9వ పేరు పెట్టారు, నేను 50 సంవత్సరాల హిస్టరీలో ఉన్నాను, FDC మంత్రి జనసేనకు సంబంధించిన మంత్రి, కానీ ఆయన్ని గౌరవ మంత్రి గారు దుర్గేష్ గారితో మాట్లాడాను, ఇలా FDC ఎవడో పెట్టాడు, ఆడు అనే పదం అనేది అక్కడ అసిస్టెంట్ పెట్టాడా లేదా ప్రోటోకాల్ ఆఫీసర్ పెట్టారా, దట్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళని కూడా గుమస్తాను కూడా ఆడియో అని అనకూడదు కదా శాసనసభలో, అది కూడా రెండో తప్పు. అందువలన దుర్గేష్ గారిని గౌరవంగానే మాట్లాడారు. దుర్గేష్ గారి కుటుంబం చాలా ఈ రోజులున్న ఒక గొప్ప హెరిటేజ్ ఉన్న కుటుంబం అండి, ఆస్తిగానే ఉన్న కుటుంబం, చాలా గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కందులు దుర్గేష్ గారు, చాలా సాఫ్ట్ మనిషి, మంచిగా అసలు నో సెకండ్ థాట్, ఐ డోంట్ హ్యావ్ మచ్. కానీ మా జోగే గారు, మా బాబ్జీ గారు, మా మిత్రులందరూ చాలా క్లోజ్గా బాగా చెప్తారు. సరే ఏదేమైనా సరే ఇవాళ అది జరిగితే యాక్చువల్గా దీంట్లో పెద్ద సరే చిన్న విషయం, స్పీకర్ అలా మాట్లాడకూడదని చెప్తే సరిపోయి ఉండేది. ఈయన మాట్లాడితే కానీ వెనకమాల సేఫ్గార్డ్ ఎమ్మెల్యేలు నవ్వుతున్నారు. అంటే చలసాన్ గారు ఈ ఓవరాల్గా ఇష్యూలో అదే చిరంజీవి గారు స్పందించడం వల్ల తేడా వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు ఎక్కడో విదేశాలు ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారు అవమానించిన నా వీడియో నేను పెట్టాను సోషల్ మీడియా, ఇప్పుడు కాదు చిరంజీవి గారు స్పందన, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బాలకృష్ణ గారు అదే వేరే హీరో గురించి మాట్లాడుంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదు. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు జనసేన మాట్లాడారు, బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు, ఈయన అనేవటం ఏంటి అనేది పాజిటివ్. మీరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తిట్టకుండా ఉంటే అది బయట మాట్లాడడం వేరు, అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడారు, అసెంబ్లీలో ఏమైనా అనుచితంగానూ అసభ్య పదజాలంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, ఒక ఎంప్లాయీని ఏదో ఎవరు నామ లిస్ట్ పెట్టారని అన్నారు అని కందులు దుర్గేష్ గారిని గౌరవంగా మాట్లాడారు. ఎక్కడ ఇష్యూ వచ్చింది అసలు, మధ్యలో అగ్గిరాజు చేయటం తప్పితే ఆయన పదజాలం సరిగ్గా నోరు సరిగ్గా తిరగదు ఆయనకి. సార్ మనం ఏం చేస్తూ ఉండేది, అది వేరే సంగతి, అది స్పష్టంగా మాట్లాడాల్సి ఉండాల్సింది.
ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అప్పటి వరకు ఏదో జనం తీసుకుని చిరంజీవి గారు వెంటనే స్పందించారు. నంబర్ చోట పెద్ద లెటర్ రాశారు, పెద్దగానే ఉంది ఆయన రిహర్సల్కి. కానీ నేను అడుగుతా ఉన్నాను, గవర్నర్ కళ్యాణ్ బాబు గారు గత 2 సంవత్సరాల నుంచో ఊరు వారా తిరుగుతా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఇంకా మీరు ఏదైనా పదాలు అనుకోనివ్వండి, మా అన్నగారు లాంటి దేవుడు లాంటి వాడిని తీసుకొని దేవుడు దండం పెట్టించుకుని బతిమాలించుకుని దేవుడు సిచ్యువేషన్ అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ఊరు వాడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికి ఆరేసింది ఎవరండి? బాలకృష్ణ గారా? కళ్యాణ్ బాబు గారే కదా. వాళ్ళ అన్నయ్య గారిని ఎంత దారుణంగా అవమానించి జనం నమ్మారు, కోట్ల నమ్మారు, ఓట్లు కూడా వేశారు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమే కదా. అయితే చిరంజీవి గారు మాత్రం ఎందుకు స్పందించలేదు అంటున్నాను. ఇప్పుడు దాకా 2 సంవత్సరాల నుంచి 1000 సార్లు మాట్లాడిపోయినా 100 సార్లు మాట్లాడి ఉంటారు, పోనీ 10 సార్లు మాట్లాడి ఉంటారు కళ్యాణ్ బాబు గారు. మీకు తెలుసు ఎవరిని తన అన్నయ్యకి అన్యాయం జరిగింది, అన్నయ్యకి అవమానం చేశాడు, బేవరించుకోవాలి మిమ్మల్ని అనే సిచ్యువేషన్కి వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చారని చెప్పి ఆ వీడియోని రిలీజ్ చేశారని అన్నీ చెప్పి ఆ వీడియోని రిలీజ్ చేశారు. సెలెక్టివ్గాని మిగతా కూడా వేశారు కదా. మురళీమోహన్ గారు కూడా ఒకసారి ఒకళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చేశారు, మాట్లాడి నిలబడి అన్నారు. వీళ్ళు కూడా మా అన్నయ్య గారు నిలబెట్టి తీసుకొచ్చారన్నారు. యాక్చువల్ జర్నీ వీడియో మీకు చూపిస్తానండి, ముందు వీడియో మీ దగ్గర కూడా ఉంది, అది కూడా వేయండి. మొదటిసారి చిరంజీవి గారిని పిలిచి ఆహ్వానం గౌరవించి భార్యాభర్త ఇద్దరు బట్టలు పెట్టి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి భార్య అన్నం వడ్డించి ఆఖరి కారు దాకా వచ్చి కారు డైరెక్ట్గా వచ్చింది, అక్కడ కారు దాకా వచ్చి సాగనంపారు ముఖ్యమంత్రి గారి భార్య ఎవరు? మన అల్లూరి రామలింగయ్య గారి కుమార్తె గారు, చిరంజీవి గారి భార్య గారు, చిట్టి గారు, సురేఖ్ గారు చాలా హంబుల్ వారండి. అందరూ అంత చేశారు కదా. ఇది కనపడలేదు ఎంతవరకు 2.5 ఏళ్ళు బట్టి దుర్మార్గం చేశాడు. లాస్ట్లో బికాజ్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ చిరంజీవి గారు ఒక మాట తక్కువ మాట్లాడవచ్చు దయచేసి అని దండం మీకు తండ్రి లాంటి వాళ్ళని తండ్రి లాంటి దాన్ని తిరిగి దాని డెఫినెట్గా ఒక ఆ గెస్చర్ లోపం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు. కానీ ఈయన చిరంజీవి గారి వ్యవహార శైలి మీ మనసు కూడా నొప్పించడైనా దాన్ని వాడుకుని ఎన్నికలు వాడుకుని 2.5 ఏళ్ళ నుంచి చిరంజీవి గారు ఎందుకు స్పందించి ఆధారు 4 ముక్కలు రాసి తమ్ముడు నువ్వు చెప్పే తప్పు ఇలా ప్రచారం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూసాను ఒక్క మాట అంటే 10 మంది ఇంకో మాట అంటే ఎన్నికలు 2 సంవత్సరాల నుంచి మాత్రం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏది ఇంతకన్నా 100 రెట్లు వాళ్ళ బాలకృష్ణ గారు ప్యాసింగ్ రిమార్క్ దాంట్లో ఆయన అవకాశాన్ని వాడుకోండి అని చేసుకునేవాడి ఆయన వాచాలతను సమర్థించలేదు. దీనికి వెంటనే ఇంత లెటర్ రాసి మీ వీరసింహారెడ్డికి నాకు ఇచ్చారు అని అలా నాకు అర్థం అవ్వట్లేదు దేని మీద. దీనికి వెంటనే పార్టీ వాళ్ళు వచ్చారు నువ్వు సైకో నిజంగా వాళ్ళ నాయకుడు మీద అన్నారు కాబట్టి సైకోని వాళ్ళు తిడతారు. ఈ మెంటల్ సర్టిఫికెట్ ఏంటిది? అదేంటంటే ఇంతకుముందు బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు అవతల నాకు తెలుసండి సురేష్ గారు వాళ్ళందరూ మామూలుగా పరిచయం ఉన్నారు కానీ ఆ రోజు తప్పించడానికి జైలుకి వెళ్లకుండా ఒక రోగం ఉంటుంది, మళ్ళీ ఆ పేరు మీద చెప్తే మళ్ళీ ఇంగ్లీష్లో చేస్తాను. దాంట్లో ఒక్కోసారి బ్యాలెన్స్ కోల్పోతారనే విషయంలో సర్టిఫికెట్ ఒక మనిషి ఇప్పుడు మీకు కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా సాయం చేసిన మాట వాస్తవం. ఆయన ఇప్పుడు ఆయన సాయం చేయకుండా ఎలా కుదురుతుంది దీంట్లో? ఆయన చెప్పారు కూడా నా దగ్గరికి వస్తే నేనేం చేశాను నేను చేశానా అని. ఆయన నిండు సభలో డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసింది అది. పురంధేశ్వర్ గారే చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోలేదంట. దాని మీద చాలా కుటుంబంలో కూడా అసంతృప్తి ఉండే. పురంధేశ్వర్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి. అవునండి, పురంధేశ్వర్ బీజేపీకి సంబంధించిన పార్టీ. ఆవిడే సరే ఏదన్నా కానీ డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. సరే అది కానీ ఆ రోజు సాయం చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే సర్టిఫికేట్ ఇప్పించారు లేదని డిఫరెంట్ ఇష్యూ. ఆయన చెప్తారండి చూడండి ఆయన బయట అని చెప్పుంటారేమో, ఐ డోంట్ నో అబౌట్ దట్. సరే అన్ని అది ఆ ఇష్యూ దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వైకాపాని ఎలా తప్పు పడతారు మీరు? ఈయన మాట్లాడుతున్న తప్పు అయినప్పుడు వాళ్ళు తప్పు చేస్తారు, అంతవరకు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఇష్యూ నేను అందే ఇవాళ కళ్యాణ్ బాబు 2.5 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఒక్క 4 లక్షలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాదే నన్ను శాలో కప్పారు, నన్ను అందరినీ రమ్మన్నారు, అందరినీ చూసుకోమన్నారు అని చెప్పి ఒక మాట అంటే సరిపోయేది కదా. ఈ గొడవ ఉన్నది వెంటనే మతం వాళ్ళు వచ్చారు, కులం బ్యాచ్ దిగిపోయారు. ప్రతి ఒక్కరికి పొద్దున్న సాయంత్రం అదే పని ఇవాళ. ఇంకా రాష్ట్రం నేను ఒకటే చెప్తున్నాను, నేను అన్నమాట వాళ్ళ చిరంజీవి అభిమాన సంఘం కూడా చాలా తీవ్ర స్థాయిలో చిరంజీవి గారు సచ్ హంబుల్ పర్సనాలిటీ అండి. రెండోది ఆయన కాదండి, ఆయన సేవాభావాన్ని ప్రచారం చేస్తారు. ఏది బైక్ రేసులు పెట్టండి, లేకపోతే స్టంట్ స్కూల్స్ పెట్టండి, లేకపోతే ఉపాధి వచ్చేంత వరకు చొక్కాలు చింపుకోండి, ఎప్పుడు చిరంజీవి గారు చెప్పరు. అటు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మీరు ఆఖరి ఇంటి వరకు వెళ్ళండి, కేర్ఫుల్గా వెళ్ళండి, మీ అమ్మా నాన్న మీకోసం చూస్తారు 100 సార్లు చెప్తారు. చిరంజీవి గారు కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పే మనిషి చిరంజీవి గారు. వాళ్ళిద్దరికి కొంత సారూప్యత కనపడుతుంది. అటువంటి వ్యక్తి స్పందించారు అంటే ఆయన మరి 2.5 సంవత్సరాల ఎందుకు స్పందించలేదు? ఐ రెస్పెక్ట్ హిమ్ ఆల్ ద వే. నేను క్వశ్చన్ కాదు,
ఈయనేదో ప్యాసింగ్ రిమార్క్ చేశారండి. ఫుట్బాల్ ఆడుకుంది జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గం చేశాడు, మా అన్నయ్యని చేశాడు, మా అన్నయ్యని అన్యాయం చేశారు, మా అన్నయ్య గారికి చేశారని చెప్పి మాట్లాడింది కళ్యాణ్ బాబు గారు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచో. ఒక్క అక్షరం ముక్క రాసి ఉంటే సరిపోయి ఉండేది కదా. ఒక ఎక్కడున్నా అప్పుడు ఇండియాలో ఉన్నారు కదా, అమెరికాలో లేరు కదా. పోనీ ఎప్పుడున్నా 2.5 సంవత్సరాలు ఒక మ్యాక్సిమం మహా ఉంటే ఒక 30 సెకండ్స్ టైం ఆయన నన్ను గౌరవించారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి రావడం జరిగింది. నా కారు దగ్గరికి వచ్చారు కదా, అన్ని కార్లు లోపలికి వస్తే పట్టదు కాడికి బయట ఆపారు. ఒక మాట రాస్తే సరిపోయింది కదా. నాకు వీరసింహారెడ్డికి ఇచ్చారు, 2 ఇచ్చారు అని ఇంత రాయక్కర్లేదు కదా. అది ఎందుకు జరిగిందండి? అది దాని కోసం అవకాశవాదం వాళ్ళు తీసుకున్నాక అబ్సల్యూట్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. ఇంకోటి అడుగుతున్నాను నేను, ఈ అన్న మాటలు మా సినిమా వాళ్ళు బాధ కలుగుతుంది, ట్రోల్ చేసుకోమనండి. ఎందుకంటే ట్రోల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం కనపడుతుంది. వాళ్ళు తల్లి పెంచింది వాళ్ళని, ఆ సంస్కారం ప్రతి మా వ్యాఖ్యలు చేస్తారు బూతులు, అవన్నీ కూడా వాళ్ళ తల్లి గారికి తండ్రి గారికి ఏదైతే ఉంటారో ఆ సంస్కారం వాళ్ళకే చెందుతుంది. డెఫినెట్గా చెప్తున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ నౌ, ఎవరండి అసలు వీళ్ళు బెనిఫిట్ దేనికి కలిశారండి? జల్లికట్టు కోసం వాళ్ళందరూ ఇస్తే వీళ్ళు దేనికి కలిసి నేను అడుగుతున్నాను మీకు. ఇవాళ దమ్మున్న వాళ్ళు 2 ఉన్నారు రాష్ట్రంలో. ఎన్టీ రామారావు గారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సినిమా పరిశ్రమ విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా తిట్టుకోండి వాళ్ళ నాకు తెలిసిన సినిమా పరిశ్రమల పెద్దలు కూడా మాట్లాడుకున్నాను. నాకు ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎందుకంటే వీళ్ళు దైవాంశ సంబూతులండి. వీళ్ళు వస్తుంటే, ఒక డైరెక్టర్ వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం పోస్ట్పోన్ చేసి ఆయన గురించి డిజైన్ల గురించి పోస్ట్పోన్ చేశారా లేదా తీసుకోండి, అఫీషియల్ రికార్డ్స్ తీసుకోండి. మీరు ఒక నటుడు వస్తున్నాడంటే ఆయనకి ఇచ్చేసేయండి, నజరాలను ఇచ్చేసేయండి. దేవుళ్ళ అండి వీళ్ళు, దైవస్వరూపులు వీళ్ళు. సినిమా పరిశ్రమల్లో కొంతమందిని మినహాయించి మిగతా వాళ్ళు వీళ్ళు దేనికోసం వెళ్ళారని చెప్పండి, నాకు చెప్పండి. మీరు ఆయన కలిసిన ఈయన కలిసిన దేనికోసం వెళ్ళారు? వీళ్ళు బెనిఫిట్ షో అవుతుంది. ఎవరు బెనిఫిట్ షో? పూర్వం ఎన్టీ రామారావు గారు లేదా ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో ఉన్నప్పుడు శ్రీరామ్ గారు ఉన్నప్పుడు సేవ చేయాల్సిన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు వేసుకుని ఆ ప్రజలకి వాళ్ళకి సాయం చేసేవాళ్ళు. దేనికి బెనిఫిట్ షో? వీళ్ళ సొంతానికి బెనిఫిట్ షో. నిర్మాత ద్వారా వీళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ పెంచడానికి బెనిఫిట్ షోలు అండి. 1000 రూపాయలు 5000 ఎవరికి పెట్టుకుని బెనిఫిట్ షోలు అండి? 100 రూపాయలు 500 రూపాయలు టికెట్లు ఎవరికి బెనిఫిట్ షోలు అండి వీళ్ళు? నేను రేవంత్ రెడ్డి గారు మనం తప్పట్టాల్సిన పని లేదు. కొన్ని విషయాలుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పట్టాల్సిన పని లేదు కొన్ని విషయాల్లో. నేను అడుగుతున్నాను, వీళ్ళు వెళ్ళి టికెట్ రేట్లు పెంచుకుంటారా? మీకు వాళ్ళ ప్రజలకు పండుగ వచ్చింది, మీకు ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు పెట్టి టికెట్ పెంచుకుంది. ఇదే ఆనందం అండి, ఇదే ప్రచారం. నాకు అర్థం కాదు. సినిమా రేట్లు వాళ్ళు పెట్టి చూసుకుంటారు. సరే, 50,000 పెట్టినా చూసేవాడు చూసుకుంటాడు, కానీ గవర్నమెంట్ ఉండదు. ఇంకోటి నేను అడుగుతున్నాను మీకు, ఇవాళ జల్లికట్టు విషయం కాదు, ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర సమయంలో చనిపోయారు చాలామంది, రాలేదంటే సరే సినిమా వాళ్ళు అందరూ కావాలి. ప్రత్యేక హోదా విషయంలో బీఆర్ఎస్తో సహా కాంగ్రెస్తో సహా రేవంత్ రెడ్డి అందరూ ఒక సపోర్ట్ చేశారు కదా. అక్కడ చనిపోయారు కదా, ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేశారు కదా. వీళ్ళు ఎందుకని ఒక కన్నీటి బొట్టు రాల్చడం ముందుకు రావట్లేదండి? ఇది సినిమా పరిశ్రమ. పచ్చి స్వార్థంతో కూడి విలువలు పతనం అవుతూ ఆ విలువలతో కంపేర్ చేయని దాంట్లో అగ్రగణ్యంలో ఉన్న ఫీల్డ్ ఈ సినిమా పరిశ్రమ. మా విషయంలో ఒక డాక్టర్లు కానీ నేను వెళ్ళి సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ నరేష్ గారు కానీ శివాజీరాజు గారు కానీ వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది పంపిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఆర్ నారాయణమూర్తి గారు రెస్పెక్ట్ హిమ్, లేకపోతే నాగిరెడ్డి గారు వచ్చారు, లేదా శివాజీ గారు కొంతకాలం వచ్చారు, అలా కొంతమంది నటులు వచ్చారు. ఎవరు సంపూర్ణేష్ బాబు వచ్చాడు, నిఖిల్ మద్దతు పలికారు. ఏ ప్రాంతం అయితే నాకేందండి, నాకు అందులో తెలంగాణ చేత. ఇవాళ చనిపోతే కనీసం కన్నీటి బొట్టు రాల్చలేదు వీళ్ళు. నేను ఇవాళ టాపిక్ డైవర్షన్ స్కీమ్ అండి ఇవాళ జరుగుతుంది. అదృష్టం కొద్దీ మీరు ఆ మాదిరిగా దువ్వడ గారి పెట్టలేదు అంటే అది అయిపోయిన తర్వాత ఇంకోటి తగులుకుంటారు. ఓకే జల్సన్ గారు, ఈ ఓవరాల్ నేను ఇది ఒక కంప్లీట్ చేస్తాను. ఒకటి నేను వీళ్ళు దేనికంటే నేను అడుగుతున్నాను, సినిమా పరిశ్రమ దేని గురించి చేశారండి? ఇవాళ తమ స్వార్థం కోసం వీళ్ళు మాట్లాడే బ్యాచ్ ఎక్కువైపోయి రాష్ట్రం కోసం కన్నీటి బొట్టు కాల్చలేదు. జల్లికట్టు కోసం అందరూ ట్విట్టర్లు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదే. వాళ్ళు ₹1 కోటి తెలంగాణకి పెంచి తెలంగాణలో డబ్బులు రావట్లేదు. నైజాంకి వజ్జీకి ఎంత వచ్చింది? 24 కోట్లు ఫస్ట్ రోజు క్రాస్ అంటండి. ఇవాళ నైజాంకి ₹1 కోటి ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో పెట్టి వాళ్ళు గుజరాత్కి 8,400 కోట్లు పెంచి ఇవాళ నీటి జలాల విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేస్తున్నారు. ఒక్క మాట మాట్లాడడానికి రాలేదు. వీళ్ళ బెనిఫిషియల్ గురించి మనం మాట్లాడాలండి. దేనికండి వాళ్ళ సమస్య చెప్పండి నాకు పవన్ గారు. వీళ్ళ బెనిఫిషియల్ కోసం వీళ్ళని గౌరవించారా, వాళ్ళకి దండ వేసారా, వీళ్ళ కొబ్బరికాయ కొట్టారా? నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ అభిమానులు ఎవరైనా సరే వాళ్ళ అభిమానులు అంటే వాళ్ళ మేలుకోవాలని. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ అభిమానులు వీళ్ళ జీవితాలు ఇక్కడి వరకు వచ్చినాయంటే దేనికి కారణం? ఎవరు కారణం అండి? తెలుగు ప్రేక్షకులు. 99% తెలుగు ప్రేక్షకులు. రిక్షా తొరుక్కునే వాడి దగ్గర నుంచి ఎవడన్నా బాగా డబ్బున్నవాడైతే 5 లక్షలు పెట్టి కొంటాడంటే టికెట్ 5,000 రూపాయలది, 1000 రూపాయలది ఫస్ట్ కొంటారంట. ఫస్ట్ టికెట్ అని సాధించుకున్నాడు మన 5 లక్షలు పెట్టి. సరే వాళ్ళ ఇష్టం. కానీ దేనికోసం అండి? వీళ్ళ సినిమా, తెలుగు సినిమా పంజాబ్ వాడు కొన్నాడా, హిందీ వాడు కొన్నాడా, గుజరాతీ వాడు కొన్నాడు వీళ్ళ టికెట్లో వ్యాపారం చేసి వీళ్ళు వచ్చి నా తెలుగు భాష గురించి మాట్లాడకుండా హిందీ భాష బాగుండాలని మాట్లాడతారా?
దేనికోసం తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడకుండా వాళ్ళ భాజపా మంత్రులు ఢిల్లీ గురించి మాట్లాడతారా? కాదండి, నా యువతరం గురించి మాట్లాడాలి కదా కనీసం. సరే సినిమాలు ఏదైనా పొలిటికల్ కామెంట్ చేసుకోండి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు యువతరం గురించి? మీకు హక్కులు రావాలని చెప్పి ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా 13 కోట్ల మంది తెలుగు జాతి కలిసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంటే ఆ అన్యాయం గురించి రావట్లా ముందుకు రాలేదు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు కలిశారు వీళ్ళు? రాష్ట్రానికి ఇవ్వండి అయ్యా, పిల్లలకు ఉద్యోగాలు వస్తే నా దమ్మున్న యువత. ఈ ఫ్యాన్స్ అందరూ ఎవరండి? దమ్మున్న యువత, కెపాసిటీ ఉన్నాడు, రైట్. వాళ్ళు హీరోలు కావాలి. పవన్ గారిని చెప్తున్నా, మీ సినిమాలు మీ జీవితాలకు మీరు హీరోలు. వీళ్ళ హీరోలలో కొంతమందిని మినహాయించి మిగతా వాళ్ళు నిజ జీవితాలు చూసుకుంటే నేను చెప్తాను మీ అందరికంటే కూడా కోటట్లు తక్కువ ఉంటారు వాళ్ళు. మీ ఊళ్ళో మీ నాన్నగారు మీరు పనిచేసే ఉద్యోగం మీరు 2,000 రూపాయలు 5,000 రూపాయలు లేదా 25,000 ఉద్యోగాలు పనిచేసిన మీరు జీవితాలు మీ విలువలు మీ నైతిక విలువలు చాలా గొప్పగా ఉన్నాయి కొంతమంది సినిమా వాళ్ళ కంటే. అందరు నేను అన్నాం, కొంతమంది బాగుంటారు. అందుకని మీరు హీరో కాండి. లేకపోతే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి హక్కులు లేవు, దాని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు చర్చ అసెంబ్లీలోనే ఒక ఆయన మాట్లాడతారు, దాని కౌంటర్ మళ్ళీ విదేశాలు ఎందుకు రాలేదు? మునుకోటి ఎక్కడ చచ్చిపోయి తెలుసు మీకు? చిరంజీవి గారు ప్రత్యేక హోదా కోసం ఆవేశంగా తిరుపతి మంటలో మాట్లాడుతూ ఉంటే చెల్లించిపోయి భావితరాల కోసం మునుకోటి పెట్రోల్ పోసుకుని బగబగ మంట ఆయన ఆర్తనాదాలు అలా చేస్తూ ఉంటే కనీసం ఆయన పరామర్శించలేదు. కొంతమంది చిరంజీవి గారు వెంటనే ప్లేట్కి వెళ్ళిపోయి నేను చూడని అని విమర్శించడం తప్పదు. అది నేను సరే తర్వాత చిరంజీవి గారి దేవత ఉంది, డిఫరెంట్గా ఆదుకునే తత్వం ఉంది, అది వేరే సంగతి. కానీ దాని గురించి తర్వాత ఎందుకు మాట్లాడలేదు? ఒంటి కారణం రాసుకుంటారు అని చెప్పి ఆత్మత్యాగానికి సిద్ధపడ్డారు కళ్యాణ్ బాబు గారు. మేమే రోజు ఆపలేదు పవన్ గారు. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం, 95% మీడియా లేదు. అంతకు ముందు కంటే జగన్ గారు ఇంటికి ముట్టడిచ్చాం, ఆ దమ్ము కెపాసిటీ ఉంది. నేను జయలక్ష్మి గారు అందరూ వెళ్ళాం. సరే పక్కన పెట్టండి, ఢిల్లీలో ముట్టడిచ్చాం, ఎన్నిసార్లు జరిగింది, పాదయాత్ర బస్సు చేసాం. ఓకే, చలసాని గారు ఈ ఇష్యూలో వస్తే కాదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారు? ఆయన ఇవాళ నేషనల్గా సోషలిజం గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎన్డీఏలో ఎందుకు బయటకు వచ్చారు? ఆర్య సనాతనవాదిగా అనుకున్న కళ్యాణ్ బాబు గారు వాళ్ళ ఆత్మత్యాగం దాన్ని ఏమంటారు ఆమరణ దీక్ష చేస్తున్నారు, ఎందుకు కనపడలేదు? ఇది తప్ప ఇంకో ప్రత్యామ్నాయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు ఎందాకైనా సిద్ధం అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ సిద్ధం దేనికయ్యారు? ఢిల్లీలో పాఠశాల దగ్గర తాకట్టు పెడతానికి, ఆంధ్రప్రదేశ్ భావితరాల యువత హక్కులు నాశనం చేయడానికి కాదా? వీళ్ళు అందరూ వాళ్ళని తిట్టుకున్న బాధ నేను మాత్రం నిలబడి ఉంటాను. ఇవాళ ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు హక్కులు ఇంకా వస్తున్నాయి, వాళ్ళ హోదా విభజన హామీలు కొనసాగుతున్నాయి. 100% నిజమేది. దాన్ని మాయపెట్టి అది ముసించి చెప్పడం వాళ్ళు ద్రోహులు. వాళ్ళే చెప్తున్నాను, ఈ సినిమా గురించి మనం సినిమా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మై హంబుల్ రిక్వెస్ట్. అంటే ఈ ఇష్యూలో ఈ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ గారి వైఖరి లేకపోతే జనసేన వైఖరి ఎట్లా ఉంది? ఏమండి, మనం కొన్ని మాట్లాడుకోవాలంటే కొన్ని తర్వాత మాట్లాడుకోవాలి. ఏం జరుగుతుంది అక్కడ లోకేష్ గారికి కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది అనేది, ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేది కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి నాకు. డెఫినెట్గా దానికి టైం ఉంది, మాట్లాడుకునే టైం ఉంది. కానీ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావడానికి అది రాజకీయం చేయకుండా వాళ్ళని చారిటీ షోకి వచ్చారా? బీజేపీ రామాధవ్గా చెప్పారు నేను వచ్చింది రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఇంతకుముందు ఎలక్షన్ ముందు కూడా దమ్ముందా, నువ్వు ఇస్తే ఎంగిలి వెతుకులు తీసుకుంటావా అని సీట్లు బాగా చేశారు. బట్ సరే ఎలా జరిగిందో అలా జరిగింది, కలిపారు యాక్చువల్. కానీ ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళ అవకాశం వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇవాళ ఈ రెండు పార్టీలు కనుక కూటమి కనుక ఈయన 15 ఏళ్ళు అంటున్నారు, ఇది రిఫ్ట్ చేయడానికి చూస్తున్నారు. రెండోది ఫ్యూచర్లో ఇవాళ చిరంజీవి గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారంటే, ఈ ఎలకలు తిన్న పిల్లి వెళ్ళి కాశీలో ముగితే పోతున్నాయి, ఇంతటి దుర్మార్గుడు వస్తే దేశానికి అష్టదరిద్రాలు పడతాయన్నట్టు చిరంజీవి గారు బద్దలు కొట్టి మరీ చెప్పారు మోడీ గారి గురించి. అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారి స్పందన ఈ చిరంజీవి గారు బాలకృష్ణ గారి ఇష్యూలో ఎలా ఉండాలి, ఎలా ఉంది? యాక్చువల్గా చిరంజీవి గారు ఎప్పుడూ స్పందించాల్సింది. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నేను అన్నాను, కానీ అవుట్రైట్గా ఆయనకి ఇబ్బంది లేకుండానే వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఎట్లా ఉంది? అది మనకి ఆయన అడగాల్సింది, ఊహాతీతం అండి ఆయన. అందుకని నేనే ఆయన చెప్పలేను. అంటే పార్టీ నుంచి జనసేన నుంచి అన్నయ్య గారి అంతా ఇప్పుడు రావాల్సిన వాళ్ళు ఏం చూశారో తెలియదు, కానీ ఇవాళ మన అన్నయ్యకి అన్యాయం జరుగుతుంది భావోద్వేగం. చిరంజీవి గారు అనేది ఒక ఎమోషన్, మీరు వ్యక్తిగా అనుకోమాకండి. ఆయన ఒక రామారావు గారు ఎమోషన్ అయి ఉంటారు, చిరంజీవి గారు ఓన్లీ ఆర్డినరీ సాధారణ సినిమా నటులుగా అనుకోమాకండి. ఇవాళ 11 మంది ఆర్టిస్టులు తన కుటుంబంలో వాళ్ళని ఆర్టిస్టులు డైరెక్ట్గా చేశారు. అది కాకుండా ఇండైరెక్ట్గా ఎంతోమంది టెక్నిక్గా మెహర్ రమేష్ గారు లాంటి మెహర్ రమేష్ కజినే కదండి, ఎంతోమంది కూడా ఆయన వెనకమాల అంటే వాళ్ళ బంధువులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన మిగతా వాళ్ళని ప్రోత్సహించి, అపార్ట్ ఫ్రమ్ బంధువులు మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించి ఒక శక్తిగా ఉన్నారు. అఫ్కోర్స్ ఎనీథింగ్ ఆఫ్టర్ దాసనారాయణరావు గారు సినిమా కార్మికుల దగ్గర నుంచి నిలబడే దమ్మున్న కలేజా ఉన్నవాడు. అంటే ఇదివరకు సినీ పెద్ద ఎవరు అంటే ప్రతి ఒక్కటి దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. దాసనారాయణరావు గారు పేదల పాలిట
కార్మికుల పాలిట పక్షపాతి. దాసరి నారాయణరావు గారు తర్వాత ఎవరు అనేది ఒక కాంట్రవర్సీ చాలా కాలం నుంచి నడుస్తోంది. ఇప్పుడు దాసరి తర్వాత సినీ పెద్ద ఎవరు? ఏమండి నన్ను కాంట్రవర్సీలో పెట్టదు మీరు. హ్మ్. దాసరి గారే తాడిత పీడిత ప్రజానీకం కోసం కానీ మిగతా వాళ్ళ కోసం కానీ నిజాయితీగా మిగతా నటులు ఎవరో పెద్ద నిర్మాత అన్నా సరే దాసరి గారంటే భయపడేవాడు. ఆ పెద్ద నిర్మాతలు కదా దాసరి భయపడేవాడు కాదు. రాజకీయాల్లో ఫెయిల్ అవనివ్వండి, లేకపోతే సినిమాల్లో కొన్ని అవనివ్వండి, దమ్మున్నాడు. ఆ తర్వాత ఆయన స్థానాన్ని ప్రస్తుతం భర్తీ ఎవరో ఇప్పటి వరకు చేయలేదని నా అభిప్రాయం. బట్ చిరంజీవి గారు ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్, అబ్సల్యూట్లీ నో దట్. కానీ ఆయన ఇంకొకరిని నొప్పించకూడదన్న తత్వం చూసారా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ గారు మంచారే, చంద్రబాబు మంచాడే, నేను ఇంకా బాగా చేస్తాను ఇది చెప్తే వాళ్ళని తిట్టాలన్నారు. అంతటి ఒక సున్నిత మనస్తత్వం సెన్సిటివ్ వ్యక్తి ఇంకొకరిని ఇబ్బంది పడుతుంది. మీరు కలవండి, మీరు మన ఆయన దృష్టిలో మన ఎవరైనా సరే ఏమండి బాగుంది. చాలా సచ్ హంబుల్ పర్సనాలిటీ ద వే ఈ బ్రాటప్ కానీ కానీ ఆయన ఎంటైర్ డిఫరెంట్. ఆయన ఎప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి కానీ ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు, కాంట్రవర్సీ చేయలేదండి వాళ్ళ కుటుంబం గురించి. వాళ్ళ ఇంట్లో ఇబ్బంది జరిగిన బయట వాళ్ళు అన్నదమ్ములు ఇబ్బంది పెట్టారు కానీ వాళ్ళ అమ్మ ఎంత హుందాగా ప్రవర్తించారండి. చిరంజీవి గారు సచ్చే ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. దో రాజకీయాలు అనే విధానం మీద మన విధానాలను విభేదించవచ్చు, దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. బట్ లెటసి ఇది టీ కప్పులో తుఫాన్ లాగా సమసిపోతుందా, లేదంటే అగ్గిని ఆల్రెడీ అగ్గిని పట్టుకుని అగ్గిని కాదు కిరసనాయిలు అనేవారు, ఇప్పుడు ఏమో పెట్రోల్ అన్ని పెట్టుకుని క్యాన్లు పెట్టుకుని అందరూ రెడీగా ఉంచున్నారు. దీని మీద ఎవ్రీబడీస్ వాచింగ్ వెరీ క్లియర్లీ అబౌట్ ద రియాక్షన్ ఆఫ్ పవర్ స్టార్ గారు. ఓకే.